సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము, ఈరోజు దేవుని వాగ్దానము చివరిదాకా వినండి. అలాగనే చివర చేసే ప్రార్థనలో మీరు ఏకీభవించండి. దేవుడు మీకు మేలు చేయునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానము, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. అంటే దేవుడు నీకు ఇచ్చిన ఏ పనైనా సరే దాన్ని శక్తి వంచన లేకుండా నువ్వు పని చేయాలి. ఆ విధంగా పని చేసినప్పుడు దేవుడు నువ్వు చేస్తున్న పనిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగనే మనం పాత నిబంధనలో చూస్తే ఆదికాండంలో యోసేపు జీవితాన్ని కానీ చూస్తే ఆయన జైల్లో ఉన్నా కూడా ఆయనకి ఏ పని అయితే అప్పచెప్పిండ్రో ఆ పని ఆయన శక్తి వంచన లేకుండా చేసిండు. అలాగనే దేవుడు యోసేపుని, ఆయన భక్తిని, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడాన్ని చూసి దేవుడు యోసేపును ఒక ప్రధానమంత్రిగా దేవుడు తయారు చేశాడు. కష్టపడి పని చేయడం అంటే దేవుడికి కూడా ఇష్టమే. అలాగనే కొంతమంది మోసము చేత సంపాదించాలని వారు ప్రయత్నం చేస్తారు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. ఎందుకు అనంటే, మోసము చేసి డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు ఎప్పటికి కూడా నిలవదు. అది ఏదో ఒక విధంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. అలాగనే అనారోగ్యమని, అలా ఇంట్లో బాగలేదని, ఏదో ఒక విధంగా మనుషులు క్షీణించిపోతూ ఉంటారు. అందుకని దేవుని గ్రంథం చెబుతుంది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము, మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువాడు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అటివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరులారా, డబ్బు మనకు అవసరం. డబ్బే మన అవసరం కాకూడదు. గుర్తుపెట్టుకుని మళ్ళా చెప్తున్నాను, డబ్బు మన అవసరం. డబ్బే మనకు అవసరం అయితే అది మనల్ని నష్టంలోను, అలాగనే మనల్ని కష్టములోను, కన్నీళ్లలోను మిగులుస్తుంది. అందుకని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా మనకి దేవుడు ఏ విధంగా డబ్బులు దయచేస్తాడో ఆ విధంగానే మనము ఆ డబ్బును సంపాదించుకోవడానికి లేదా కష్టపడి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం దురాశల్లో పడిపోయి ఇంకా దేవుడిచ్చే దానికంటే ఎక్కువగా సంపాదించాలనే ఆలోచనలో పడిపోయి ఎలాగంటే అలాగా మనము మన కుయుక్తి లేదా మానవుడి కుయుక్తి ఉపయోగించి దేవునికి విరోధమైన పనులు చేసి డబ్బు సంపాదించాలనుకుంటే అది నష్టంలోకి తీసుకుని వెళుతుంది. తర్వాత మనము కుటుంబం కూడా నష్టంలోకి, కష్టంలో కూడా వెళ్ళిపోతుంది. అందుకని చెప్తుంది వాక్యం, విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది అని. అలాంటి ప్రమాదంలో మనం పడిపోకుండా ఉండాలని దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. అందుకనే మనము కష్టము చేసి కూర్చుకోవాలి. అప్పుడు మన ఆస్తిని దేవుడే ఆయన వృద్ధి చేస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకునని అయా నువ్వు ఇచ్చిన ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి అయా మేము కష్టార్జితము, అయా మేము మా కష్టార్జితం వలన ఆయన మేము ఆస్తిని సమకూర్చుకోవడానికి మీరు కృప అనుగ్రహించమని, అలాగే నీ వాక్యం విన్నా అలాగనే ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన మీరు దీవించి ఆశీర్వదించమని, వారి కష్టాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.